ద్రౌపది ఈ దేవతను గుర్తు చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రవేశించమని కోరింది. సముద్రుడు గోదావరి వృద్ధ గౌతముడు అనేవాడిని కోరింది. వృద్ధ గౌతముడు రెండవ దేవత కోసం నదీ గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాడు. ఇక ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుంది. క్షేత్ర మహత్యం ఏమిటంటే వృద్ధులు కూడా ముసలవాడు కూడా క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం. భగవద్గీత గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడతాం. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడి నాలుగు తండ్రి గారు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ తీర ప్రాంతంలో నది ఒడ్డున ఏమైనా క్షేత్రంలో చెప్పండి స్వామి దర్శనం వస్తాను అడిగితే ఈ కొండేశ్వర క్షేత్రం చెప్పినట్టు అనంతం పొందలాభం నదిలో స్నానం చేస్తారు. అనంతం అంతా ఎంత అని చెప్పలేము. కోటి కోట్లెట్టు పట్టి వస్తుంది. నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కొండేశ్వర స్వామి చేసి అలా బయట వచ్చి ఈ స్వామి కూడా